సికింద్రాబాద్ ఇంతకుముందు జిల్లా కాదు, జిల్లాలు చేసినప్పుడు మల్కాజ్గిరి చేసారు. సికింద్రాబాద్ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని. ఉమ్మడి రాష్ట్రంలో 1960లో సికింద్రాబాద్ హైదరాబాద్ ఎంసీహెచ్గా కలిసింది. 70లో జిహెచ్ఎంసీగా మారింది. అప్పటి నుంచి మేమేం మార్పియలే. వాళ్ళ టైంలో మల్కాజ్గిరి జిల్లా అయింది, వాళ్ళ టైంలో ఈ జిల్లాలు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్ జయం అర్థం లేదు కదా. తప్పకుండా ఇటువంటి ఆవేదన ఉంది కావాలి, రాజకీయం చేయొద్దు, వాళ్ళు ఆవేదన ఉంది. అందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కూడా ఆనాడు బలవంతంగా సిద్దిపేటలో కలుపుతుంటే ఈ ప్రాంత ప్రజలంతా దీక్షలు చేశారు. ఈ ప్రాంత ప్రజలు టవర్లు ఎక్కిరు, ఈ ప్రాంత ప్రజలు అమరనిరాశ చేశారు. అయినా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపిన మాట వాస్తవము. ప్రజల ఆకాంక్షను గౌరవించే విధంగా ఒక రిటైర్డ్ జడ్జితోటి సాంకేతికంగా శాస్త్రీయంగా హద్దులు మార్చడము, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని శాసనసభలు చెప్పినాం. ఇక్కడ ప్రజల ఆకాంక్ష తప్పకుండా కరీంనగర్లో కలపడం మా బాధ్యత. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు ఇక్కడ ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలవాలనే దాని మీద బరాబర్ నెరవేరుస్తాం. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్బంధంగా ఇలా తప్పకుండా హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. ఇక్కడ ప్రజల ఆకాంక్షను గౌరవించి కరీంనగర్లో కలుపుతాం. కలిపే సందర్భంలో అడుగుతున్నాం, ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎందుకు కలిపిరో జవాబు చెప్పాలని కూడా అడుగుతున్నాం. ఆ నాయకులందరినీ గొంతు లేదా బలవంతంగా పక్క నాయకుడు బలవంతుడై గుంజుకపోతుంటే ఎందుకు మౌనంగా మీరు మద్దతు ఇచ్చిరో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. కాంగ్రెస్ పార్టీ తనకు కూడా ఒక విధి విధానాలని సెలెక్ట్ ఎలెక్ట్ ఫస్ట్ కౌన్సిలర్ అభ్యర్థులు అయిన తర్వాత పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. లేదు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా ఫలానా చైర్మన్ అభ్యర్థి అని అంటే ఆలోచనను పార్టీ దృష్టికి తీసుకొస్తాం. అల్టిమేట్ ఆఖరికి తుది నిర్ణయం శాసనసభ్యుడిగా నా నిర్ణయం కానీ ఇంకోటి ఇప్పటికే సర్వేలు జరుగుతూ ఉన్నాయి. స్థానికంగా ఉండబడేటువంటి నాయకుల సర్వే జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తూ ఉంది. అన్ని రకాలుగా ఎవరు కూడా పొన్నం ప్రభాకర్ టికెట్ ఎవరికి ఇయ్యాడు, వచ్చిన వాళ్ళు నేను ఇచ్చినట్టు కాదు, రాని వాళ్ళకి నేను ఇయ్యనట్టు కాదు. గెలుపు ఆధారంగా సర్వే ఆధారంగా టికెట్లు వస్తాయి. ఎవరెవరు పోటీ చేసుకున్నారో వాళ్ళు వార్డులలో కష్టపడాలి, బయట అన్ని బంద్ చేసి వాళ్ళ వార్డుల ప్రజా సమస్యలలో తిరగాలి. ఇలా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరా మిల్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, హుస్నాబాద్ టౌన్లో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలను ఆశీర్వదించమని కోరడం అడుగుతాం. అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఆ అభ్యర్థి గెలుపు. కాబట్టి ఇక్కడ మొత్తంగా ప్రజలు తప్పకుండా సానుకూలంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు. బట్ ప్రాసెస్ అంతా కూడా పార్టీ కన్సర్న్లలోనే ఎలక్ట్ సెలెక్ట్.